సో అమరజీవి పొట్టి శ్రీరాములు అంటే చరిత్రలో చదివాము చాలా సార్లు. అలాంటి వ్యక్తికి విగ్రహం అంటే నిజంగా నాకైతే మనసు పులకరించింది. అందుకనే ఇక్కడికి వచ్చి చూడాలని వచ్చాను. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది యాక్టివిటీ? ఇక్కడ మీరు చూసినట్టయితే భాషా ప్రయోక్త రాష్ట్రాలకి ఏర్పడటానికి ముఖ్యమైన కారణం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారంటే ఆయన కుటుంబం కోసం చేయలా, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం చేయలా, ఆయన వ్యాపార కోసం చేయలా, లేకపోతే ఆయన కులం కోసం చేయలా. కేవలం తెలుగు ప్రజల భవిష్యత్తు బాగుండాలని, తెలుగు ప్రజల సంఖ్యలని తెగ్గొట్టాలనే ఒక ఆలోచనతో 58 రోజులు కఠోరమైన దీక్ష చేసి, దీక్ష ముందు రోజు కూడా మీరు విరమించండి, ఆరోగ్యం విరమించి ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ ఉన్న పెద్దలు అడిగితే రాష్ట్రం ప్రకటించారా అని అడిగి ఇంకా అవ్వలేదు అని అంటే నేను విరమించను అని చెప్పి అలానే నిద్రపోయి మన దేశాన్ని కాదు ఈ లోకాన్ని విడిచెళ్ళిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించి ప్రభుత్వం నుంచి 6.8 ఎకరాలు ల్యాండ్ని తీసుకొని ఇది స్మృతివనం కింద రాష్ట్రంలోనే ఒక అధ్యయనం కింద ఒక గుర్తుండిపోయే విధంగా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దుతూ ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అనేది కేవలం ఒక పార్కో ఒక విగ్రహమో కాదు, ఇది తెలుగు ప్రజలతో ఎమోషన్. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ప్రతి ఏడా 6 కోట్ల రూపాయలు సర్వీస్ యాక్టివిటీస్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాం. ఈ విగ్రహం కింద మనం కట్టబోయే మెమోరియల్ బ్లాక్ లో ఆయన జీవిత చరిత్రని కళ్ళకు కట్టునట్టు చూపించే దృశ్యమాలికని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక మెడిటేషన్ హాల్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం, ప్రేయర్ రూము. వీటన్నిటినీ కూడా అంగరంగ వైభవంగా ఈ బిల్డింగ్ లో రాబోయే రోజుల్లో తీర్చిదిద్దుతా ఉన్నాం.